కళల గురించి కంటే ముందు కళాకారుల గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. కళాకారులు ప్రజలను రంజింపజేస్తారు, ప్రజల్ని చైతన్యపరుస్తారు, సమస్యల పట్ల సమాజాన్ని మేల్కొల్పుతారు. ఇదంతా చేసినా సరే నిస్వార్థంగా ఉంటారు. ప్రజల నుంచి ఏం ఆశించరు, డబ్బు కోసమో పదవుల కోసమో ఆశించరు. కానీ ఒకటి ఆశిస్తారు, ఒక పాట పాడితే, ఒక నృత్యం చేస్తే, ఒక నాటిక ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుంచి చప్పట్లు కోరుకుంటారు. అంటే ఆ చప్పట్లే వాళ్లకు మాదానందం. తమ కళకు గుర్తింపు లభించిందని ఒక సంతోషం, తమ కళను ప్రజలు అర్థం చేసుకున్నారని ఒక ఆనందం. అది కళాకారుల యొక్క సహజ లక్షణం. అయితే నేను గమనించినంత వరకు కళాకారులకు ఒక బలహీనత కూడా ఉంది. తమను పొగిడితే, ప్రశంసిస్తే ఎంతే సంతోషిస్తారో ఇతరులను పొగటానికి కూడా అట్లే అలవాటు పడతారు. ఇప్పుడు నన్ను పొగిడిన తీరు చూస్తే జిల్లాగా చేశాడు, ఇది చేశాడు, కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. కానీ నా బాధ్యతగా, కార్యకర్తగా నేను చేసే పని చేశాను. సహజంగానే పొగడ్తలు వస్తాయి. నిందించే వాళ్ళు, తీటే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. నేను అది పట్టించుకోను, ఇది పట్టించుకోను. కానీ ఈ దేశానికి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో చేస్తాను. కళల గురించి ఒక మాట ముందు చెప్పాలి. మన వక్తలందరూ కూడా చెప్పారు. ప్రాచీన కళలు అంటే మన సాంప్రదాయ కళలు అంతరించిపోతున్నటువంటి, బలహీనపడుతున్నటువంటి తరుణంలో వాటిని ప్రోత్సహించడానికి, కళారూపాలను ఆదరించడానికి ప్రభుత్వాలు ఏమైనా సహకరించినా సహకరించకపోయినా అందుకు కొన్ని కళా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు పూనుకోవడం చాలా అభినందనీయం. చిన్నారులు ఇద్దరు కూడా, నేను చూసింది 2, అంతకుముందు ఏమైనా జరిగాము. వీళ్ళిద్దరు కూడా చక్కగా అభినయం చేశారు. చిన్న వయసులో కూడా వారి అభినయం కానీ, ముఖ్యంగా కాళ్ళు కళ్ళు ఈ 2 చూస్తే నాట్యం యొక్క అసలైన అర్థం తెలుస్తుంది. ఆ 2 ఎలా ఉన్నాయో అని పరిశీలించాను. ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా కదలికలు తీసుకొచ్చారు. వారికి శుభాభినందనలు. కళ గురించి, పాశ్చాత్య సంస్కృతి గురించి ఒక విమర్శ ఉంది. అదేమంటే భారతీయ సంస్కృతిని విస్మరిస్తున్నాం, భారతీయ కళల్ని విస్మరిస్తున్నాం. పాశ్చాత్య సంగీతాలు, పాశ్చాత్య కళలు అంటే విదేశీ సంస్కృతి మన దేశంలో ప్రవేశించడం దీనికి కారణం అనే మాట చెప్తున్నారు. కానీ అది అర్ధసత్యం మాత్రమే, పూర్తి సత్యం కాదు. విదేశీ, స్వదేశీ, పరాయి కళ అనేది ఆ పద ప్రయోగమే సరైనది కాదనేది నా అభిప్రాయం. సంస్కృతి అనేది భారతీయ సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, అమెరికా సంస్కృతి, చైనా సంస్కృతి, సాంస్కృతిక చరిత్రలు వేరు కావచ్చు, సాంస్కృతిక రూపాలు వేరు కావచ్చు, సాంస్కృతిక సారాంశంలో ఒకటిగానే ఉంటాయి. ప్రజల్ని చైతన్యపరచడంగా ఉంటాయి, లేదా ప్రభువుని సంతోషపరిచేగా ఉంటాయి. ఇందులో ఏ రకానికి చెందిన సాంస్కృతిక ప్రదర్శన అది అని ఆలోచించాలి తప్ప అది అమెరికాదా, చైనాదా, ఇండియాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లాగే సంస్కృతి అంటే కేవలం స్టేజ్ పైన ప్రదర్శించే నాటికలో, నాటకాల్లో, పద్యాలు, పాటలు ఇవి మాత్రమే సంస్కృతి కాదు. అవి ఒక చిన్న భాగం. కానీ మనిషి జీవించే జీవన విధానం, మాట్లాడే భాష, తినే తిండి, చేసే పండుగలు, కట్టుకునే బట్టలు, ఆచరించే సాంప్రదాయాలు, మర్యాదలు, సామెతలు ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగం. అయినప్పుడు తెలుగు వాళ్ళకు ఒక సంస్కృతి ఉంటుంది, మలయాళీలకు ఒక సంస్కృతి ఉంటుంది, అట్లాగే బెంగాలీలకు ఇంకో సంస్కృతి ఉంటుంది, అమెరికన్లకు ఇంకో సంస్కృతి ఉంటుంది. మనం అమెరికన్ సంస్కృతి విమర్శిస్తే సహజంగానే ఒక లక్షణం వస్తుంది మనకు. అప్పుడు తమిళ సంస్కృతిని కూడా విమర్శించాలి. మనది కాదు కదా, మరి పరాయిది కదా. అలా అనుకుంటే మన జిల్లాలో ఉన్న కొన్ని ప్రత్యేకతల్ని మనం ప్రశంసించాలి, ఇతర జిల్లాలు విమర్శించాలి. ఈ రకంగా మనది పరాయిది అనే మాట ప్రవేశిస్తే మనసులో ఆ చీలిక అంటూ ఉండదు. కానీ వాస్తవంగా వాస్తవమైన చీలిక కాదు. అందుకే భారతీయ సంస్కృతి అంటున్నాం. భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అందరూ అంగీకరించే సత్యం ఏమిటి? భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం అంటే అనేక భిన్నాంశాలు ఉండొచ్చు, అనేక భిన్న రూపాలు ఉండొచ్చు. భిన్న రూపాలు, వాటిల్లో భిన్న సంస్కృతులు కనపడవచ్చు. కానీ అన్నింటిలో సామాజికమైనటువంటి లేదా సమాజ హితం కోరేటువంటి సారాంశం ఒకటిగా చూడాలి. అదే భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఒక కళకి కాదు, భాషకు వర్తిస్తుంది, మతానికి వర్తిస్తుంది, కులానికి వర్తిస్తుంది, జాతికి వర్తిస్తుంది. అలా వర్తింపజేసేవాడే నిజమైన దేశాభివృద్ధిని కోరుకునేవాడు. నాకు గుర్తున్నంత వరకు శంకరాభరణం సినిమాలో అనుకుంటాను, సోమయాజుల పాత్రలో ఒక మాట చెప్పిస్తారు. ఏమనంటే అతని ఇంటి ముందు ఈ మోడర్న్ కుర్రవాళ్ళు ఈ మోడర్న్ సంగీతం బట్టి కేకలు ఈకలు వేసుకుంటూ ఎగురుతుంటారు. ఆయన భరించలేకపోతాడు. వాళ్ళకి అడ్డు చెప్పబోతే, అంటే
మన సాంప్రదాయ సంగీతం వదిలేసి మీరు ఈ ఎగుళ్ళు గంతులు కేకలు ఇవే సంస్కృతి సంగీతం అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పకపోతే వాళ్ళు అంటారు మేము పాడినట్టు నువ్వు పాడగలవా అని సవాల్ చేస్తారు. ఆయన పాడి చూపిస్తాడు. ఆ కేకలు ఈకలు కూడా ఆయన వేస్తాడు. వేసి ఈ ఈకలు కేకలు వేయడం గొప్ప కాదు అని చెప్తాడు. అయితే ఈకలు కేకలు మనకు వచ్చినా సరే వాటిని ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలి. ఇతర సంస్కృతులను గౌరవించాలి. అమెరికా పోతే కోట్ వేసుకుంటాం, ఇండియా వస్తే పంచ కట్టుకుంటాం, బెంగాల్ పోతే పైజామా వేసుకుంటాం, రకరకాలుగా వేషధారణలు మారుతాయి. వాళ్ళ సంస్కృతిని పాటిస్తాం. అక్కడ వాళ్ళ భోజనం చేస్తాం, ఇక్కడ వీళ్ళ భోజనం చేస్తాం. వాళ్ళ పెళ్లి పద్ధతులకు మనం ఆశీర్వదిస్తాం, ఆశీర్వదిస్తాం. ఇట్లాంటివి అనేక మిళితమై ఉంటాయి. అందుకే మన సంస్కృతుల్లో, సంగీతంలో, కళల్లో ఉన్న వైవిధ్యాన్ని అంతటినీ అర్థం చేసుకుని అన్నింటినీ సమాదరించినప్పుడే, సమంగా ఆదరించినప్పుడే అది గొప్ప సంస్కృతి అవుతుంది తప్ప ఇంకొకరిని కించపరచడం అనేది ఎప్పుడు ఉండకూడదు. దీన్ని మనం అన్నిటికీ వర్తింపజేయచ్చు. రాజకీయాలు కూడా వర్తింపజేయచ్చు, కులానికి వర్తింపజేయచ్చు, మతానికి వర్తింపజేయచ్చు. హిందూ మతం నాదే గొప్పది, ముస్లిం మతం నాదే గొప్పది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇరాన్ పైన మొదట ఏం చెప్పారు? ఇది ఒక రిలీజియస్ క్రుసేడ్ అన్నారు. అంటే మత యుద్ధం. ఇస్లాం మతం పైన క్రిస్టియన్ దాడి, దీన్ని తుదముట్టించడం ఆ లక్ష్యం అని చాలా మొదటి నుంచి జరిగినటువంటి చరిత్రలు అవి. వాటన్నిటిలో నేను పోవట్లేదు. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దాడి అదేదో నిన్న వచ్చింది అనేది కాదు, చాలా మొదటి నుంచే సాగుతూ వచ్చింది. దాని పుట్టుపూర్వతలు చాలా ఉన్నాయి. దాన్ని నిలబెట్టడం, ఆ నైక్యత నిలబెట్టడం అనేది సామ్రాజ్యవాదులకు, చమురు కంపెనీలకు, వాళ్ళ ఆధిపత్యానికి అవసరం. ఎవరైనా ఆకలికి కేకలేస్తే ప్రభువులకు నష్టం, పరిపాలించే వాళ్ళకి నష్టం, కష్టం. ఆకలే కేకలేసేవాడు ఏకంగా కేకలేయకుండా అందులో కులాన్ని వేరు చేస్తే, మతాన్ని వేరు చేస్తే కేకలు పలచబడిపోతాయి, దాని సౌండ్ తగ్గిపోతుంది. అందుకే అణచివేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. అణచివేత అంటే చాలా మంది అనుకుంటారు పోలీసులు లాఠీ దెబ్బలు అణచివేతని, కేసు పెట్టి కోర్టుకు పంపడం, జైలు పంపడం అణచివేతని, లేక ఎదురువాడిని మాట్లాడకుండా చేయడం అణచివేతని, భాష వాక్ సభా స్వాతంత్రాలు లేకుండా చేయడం అణచివేతని. అవి మరీ నిరంకుశ రూపాలు. కానీ చాలా నైస్ గా అణచివేసే రూపాలు ఉన్నాయి. నీకు నువ్వే అంగీకరించే రూపాలు. నువ్వు దళితుడివి, అంటరాని వాడివి అనేది అగ్రకులం వాడే కాదు. అంటరాని వాడు కూడా అవునయ్యా ద్వారా నేను అంటరాని వాడిని, నేను దూరంగానే ఉండాలంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పేదవాడిని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాల్సిన వాడిని నీకు ఎదురు తిరగకూడదు అని అంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీతులు వచ్చాయి, కులాల పేరుతో నీతులు వచ్చాయి, మతాల పేరుతో నీతులు వచ్చాయి, చిన్న కులాలని దూషిస్తూ నీతులు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. అవన్నీ చెప్పలే ఇక్కడ. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? అంటే వాళ్ళలో వాళ్ళ మానసిక స్థితిని, మేము చిన్నవాళ్ళం, నీచులం, తక్కువ వాళ్ళం, ఎదుటి వాళ్ళని ఎదురు తిరగకూడదు, పెద్దవాళ్ళు గౌరవిస్తేనే. ఎందుకు గౌరవించాలి? పాత జన్మలో పాపం చేస్తున్నావు కాబట్టి. పాత జన్మలో పాపం చేస్తున్నావు కాబట్టి మళ్ళీ వచ్చే జన్మ కూడా చెప్తారు వీళ్ళు. ఎందుకంటే వచ్చే జన్మలో మంచి పుట్టాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి, తక్కువ గుణం ఎక్కువ గుణం పాటించాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు. దేవుడి గురించి మాట్లాడలేదు, దేవుడు దయ్య గురించి మాట్లాడలేదు, దేవుడికి నాకు పంచాయతీ లేదు, గట్టిగా అనుకోండి లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనుషుల్ని చీల్చుంచడానికి జరుగుతున్న ఎత్తుగడలు ఇవన్నీ. చీల్చుంచడం ఎందుకంటే వాళ్ళ పెత్తనాలు సాగడానికి వాళ్ళు అడ్డం కాబట్టి, ఐక్యత అడ్డం కాబట్టి ఈ మాటలు చెప్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. జీసస్ క్రైస్ట్ గురించి అందరూ వినుంటారు. పేదల తరఫున పోరాడేవాడు, పేదల కష్టాలను చూడడానికి ప్రయత్నించిన వాడు, రాజులని, రాజరికాలని, వాళ్ళు సాగించిన దౌత్యాలని వ్యతిరేకించినవాడు, అందుకోసం శిలువ వేయబడినవాడు. ఆనాటి శిక్షించే పద్ధతి శిలువ. ఒక ఎస్కే కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగిన ప్రతివాడిని ఆ రకంగా శిలువలు వేశారు. అక్కడికి ఎంగెల్స్ అని మార్క్సిస్ట్ తత్వవేత్త ఒక పుస్తకం రాశాడు, ఎర్లీ క్రిస్టియానిటీ దాని పేరు. అంటే తొలి ఈ పేదరికము ధనవంతులు ఈ తేడాలన్నీ పరిష్కారం కావాలి, కష్టాలన్నీ పోవాలని వాళ్ళు కోరుకుంటారు, వీళ్ళు కోరుకుంటారు. కానీ ఈ కష్టాలన్నీ పైకి పోయిన తర్వాత దేవుడు తీరుస్తారని వాళ్ళు అంటారు. పైకి పోవడం కాదు, ఇక్కడే తీరాలంటారు కమ్యూనిస్టులు. అది వాళ్ళకు వీళ్ళున్న తేడా. అది నేను చెప్తుంది ఇప్పుడున్న క్రిస్టియన్ల గురించి కాదు, ఇప్పుడున్న హిందూ మతాల గురించి కాదు. క్రిస్టియానిటీలో మొదటి 10 సూత్రాలు తర్వాత చాలా, క్రిస్టియానిటీలో మొదటి 10 సూత్రాలు తర్వాత చాలా మారిపోయినాయి.
కాల్పనిక కథలు చాలా వచ్చినాయి. ఓ క్రిస్టియన్ బైబిల్లోనే కాదు, భాగవతంలో వచ్చినాయి, భారతంలో వచ్చినాయి, రామాయణంలో వచ్చినాయి, అట్లాగే ఖురాన్లో కూడా వచ్చినాయి. ఆ మతాల జోలికి నేను పోవట్లేదు, దేవుడి జోలికి నేను పోవట్లేదు. కానీ ఇవన్నీ పాలక వర్గాల ప్రయోజనాల కోసం, లాభాల కోసం, పేద ప్రజలు అణిచిఉంచడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అందుకని సాంస్కృతికంగా ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా నేను ఉపన్యాసం చెప్తే మీరు వినటం కంటే కూడా ఒక నాటికి చెప్తే చాలా ఆసక్తిగా వింటారు. నాకు తెలుసు మీరు ఎంత తొందరగా ముగిస్తాడా, నాటికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అది ఉపన్యాసానికి నాటికి ఉన్న తేడా. కాబట్టి ఉపన్యాసం కొంతమందికి మాత్రం ఆసక్తి కలిగించవచ్చు, నాటికి అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. కాబట్టి అందరికీ ఆసక్తి కలిగించే ఆ రూపంలో ప్రజల్లోకి వెళ్లి చైతన్యం కలిగించడం అనేది అభ్యుదయ కళాకారులందు లక్షణంగా ఉండాలి. అట్లాంటి లక్షణాలతో, లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి సంస్థలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.